వదలనరా, నేను వదలనరా. వదిలిపెట్టును అంటూ 4-5 పెగ్గులు ఇప్పటికే లాగించేశారుగా. నేను దీని గురించి చెప్పలేదురా, క్షమాపణ గురించి మాట్లాడుతున్నా. అలా అయితే మన రాఘవన్న చెప్పినట్టుగా మనం తనకి పనిస్తున్నాం, తన్ని పెళ్లి చేసుకుంటున్నాం. మనం కాదురా, నేను పెళ్లి చేసుకుంటా. నా ఉద్దేశం కూడా ఏది అయ్యేటట్లేదు. ఏంటి నేను ఇలాగైపోయాను? అరే, నేనెక్కడున్నాను, తనెక్కడుందిరా? తానేమో వాళ్ళింట్లో ఉంటుంది, మీరేమో ఎక్కడుంటారు. పెళ్ళయిందంటే మీరిద్దరు కలిసే ఉంటారుగా. రే 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 బుద్ధి లేనివాడా, నువ్వు అనుకున్నట్లు కాదురా ఈ విషయం అంతా. నీకు ఆ ఐఏఎస్ పవర్ ఏంటో తెలుసా? ఈ ఐస్ కున్నంత పవర్ ఉంటుందా ఆ ఐఏఎస్ కి? లేదు కదా. ఈ ఐస్ వేసుకొని మనం ఒక పెగ్గు తాగొచ్చు, కానీ ఐఏఎస్ మనకి దేనికి పనికిరాదు. మరి దేనికి పవరు, ఐస్కా ఐఏఎస్కా? ఇలా చూడండి సార్, మీకు రామాపురంలో ఉన్న రాధామణి తెలుసా? అతను తహసీల్దార్. అతను పెళ్లి చేసుకుంది ఎవరిని? అతను ఆఫీసులో పనిచేసే మామూలు ప్యూన్ని. పెళ్లి తర్వాత పిల్లలు ఎంతమంది తెలుసా? నలుగురు. ఈ చిన్న విషయానికే మీరు ఇలా దిగులు పడిపోకూడదు సార్. ఆపరా, నువ్వేమనుకుంటున్నావురా? ఇన్స్పెక్టర్ పని అంటే సాధారణమైందా ఏంటి? అది ఇప్పుడు మనకు మాత్రమే కదా తెలుసు. మీకు ఇప్పుడు ఏం లోటో చెప్పండి. అందరు అమ్మాయిలు కోరుకున్నట్టుగానే మీకు అమ్మ లేరు, నాన్న లేరు, అక్క లేరు, మిగతా బంధువులు ఎవ్వరూ లేరు. అంతెందుకు, ఒక సబ్ కలెక్టర్ నెలలో సంపాదించాల్సిన జీతాన్ని మీరు ఒకే రోజు సంపాదిస్తున్నారు కదా. ఒకే ఒక్క రేపు కేసు రానివ్వండి, డబ్బు కట్టలుగా వచ్చి పడుతుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పాను అనుకోండి, వెంటనే పెళ్ళెప్పుడు పెట్టుకుందామని వెంట పడుతుంటారు. ఇందులో ఒక ముళ్ళు పని చేయడం లేదు. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత చెప్పండి? 12 అవుతుంది. నేనిప్పుడే ఆ అసిస్టెంట్ కలెక్టర్ ఇంటికి వెళ్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం భోజనం వాళ్ళ ఇంటి నుండి వచ్చిందే. నేను మీ సంబంధాన్ని ఖాయం చేయబోతున్నాను. రే కటప, ఈ సమయంలో నువ్వు తనిగే వెళ్ళావనుకో, ఈ పెళ్లి వల్ల నాకు దక్కబోతున్న క్రెడిట్ నేను ఇంక ఎవరికి వదిలిపెట్టను. దాన్ని నేనే తీసుకుంటాను. అర్థమైందా మీకు? వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాను, వెళ్తూ దీన్ని తోడుగా తీసుకువెళ్ళనా? మీరు తన పెళ్లి చేసుకుంటున్నట్టు కలలు కనండి. కళ పూర్తయ్యేలోగా నేను మంచి వార్త తీసుకొస్తాను. స్వీట్ డ్రీమ్స్. వెళ్ళొస్తాను. స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్. మెల్లగా మెల్లగా. అమ్మా అన్నా డబ్బులు 38. పాతది కలుప 2338. లెక్క రాసి పెట్టుకోరా, నేను మాట్లాడలేకపోతున్నాను. మాటలు రావట్లేదు కానీ ఆటోలో మాత్రం వెళ్ళాలి. వేధావా. సార్ నమస్తే సార్. ఏంట్రా ఒక ఇన్స్పెక్టర్ గారికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాను. సబ్ కలెక్టర్ ఇల్లు కాబట్టి ఇంతటితో వదిలేశారు. ఎవరైనా మంత్రి గారి ఇల్లు అయి ఉంటే నా బాడీ గోతులో కప్పెట్టు ఉండేది. ఇంతకు మించి వివరంగా ఏం చెప్పమంటారు? నా అవతారం చూస్తే మీకు అర్థం కాదు. కొంచెం మంచినీళ్ళు అవుతాను సార్. ఇలాంటి వాటిలో కొంచెం మంచినీళ్ళు పోసి పెట్టండి సార్. భగవంతుడా, నేను ఇన్స్పెక్టర్ గారు నా చేత బాగా తాగించి నైట్ 12 గంటలకి సబ్ కలెక్టర్ ఇంటికి ఆ అమ్మాయిని అడగమని పంపించారు. నేను పగలు 12 గంటలు అనుకుని అక్కడికి వెళ్ళాను. నన్ను దొంగ అనుకుని ఆ సబ్ కలెక్టర్ వాళ్ళ మామయ్య ఒకడు ఉన్నాడు. ఆ ఎదవ నన్ను ఊతికి పారేశాడు. నేను తన్నులు తింటూనే విషయం చెప్పాను. అది వినగానే ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు. వాడు ఇక్కడ ఎక్కి తొక్కాడు చూడండి. ఆ తర్వాత అక్కడ అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలా చూడండి, ఇన్స్పెక్టర్ గారికి ఎంత గౌరవమో అని నిన్న రాత్రే నాకు తెలిసింది. వేస్ట్, శుద్ధ వేస్ట్. ఏంటి? ఏం లేదురా, నీ మనసులో ఇలా చూడండి రాఘవన్ సార్, బెచ్చగాడికి కూడా ఆశపడ్డానికి ఒక హద్దు ఉంటుంది. ఇతను ఒక ఇన్స్పెక్టర్, సబ్ కలెక్టర్ మీద ఆశపడితే ఎలా? ఆశపడ్డంలో కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఈ ఇన్స్పెక్టర్కి అసలు గౌరవం అనేదే లేదు. ఒట్టి ఇన్స్పెక్టర్, గుడ్డి సున్నా. రాఘవ నేను పిలుస్తున్నారు సార్. సార్ మొత్తం వినేశారా? రాఘవ చెప్పండి. మన అయ్యప్ప స్వామి గుళ్ళో దొంగలించినాడు దొరికాడా? ఎలా దొరుకుతారు? జాగ్రత్త కావాలి సార్, జాగ్రత్త. ఇటు చూడు చార్లీ,
సార్ మన రాజుగారింట్లో చైన్ పోయిందని చెప్పారే, దొంగలించినోడు దొరికాడా? సార్ కష్టం. వీళ్ళు చాలా పాపం సార్, వీళ్ళెందుకు ఇబ్బంది పెట్టడం? అసలు లాభం ఉండదు. ఇక్కడ ఎఫ్ఐఆర్ వేయకుండా ఉన్న కేసులు అన్నిటి మీద వేసాయి. అండర్స్టాండ్? అయితే అకేష్లో దొరికిపోయారు కదా? దొరికారు. నువ్వే. ఈ ఇన్స్పెక్టర్ అంటే ఏంటో చూపిస్తా. రాఘవ, వాళ్ళు తన్నింది వీణైనా బాధపడేది నేనే. దొరుకుతుంది, నా సర్కిల్ లోపలే దొరుకుతుంది. పోలీసు వాళ్ళరా, రండ్రా, వెళ్ళండ్రా, కానీరా, త్వరగా. అప్పుడు మత్తు మందు డీలే కదా? బాగుంది, ఒంటికి చాలా మంచిది. నేను చిన్నప్పుడు ఎక్కడో చదివాను. యూజ్ చేయటమే కాదు, అలాగే వ్యాపారం చేస్తున్నావుగా. సరే, నీ పేరేంట్రా? ఆనంద్. ఆనందం కోసం చేసినా గాని దీని సీరియస్నెస్ తెలుసా? నాన్ బెయిలబుల్ అఫెన్స్. అరే ఏంటిది, నక్షత్రమా? నక్షత్రాలు లెక్క పెట్టిస్తాను. ఏంటి, ఇంట్లో డబ్బు గట్రా బలంగా ఉన్నట్లేనా? ఒక పని చేయి, ఇంటికి తొందరగా ఫోన్ చేయి. ఒక పెట్టి నిండా క్యాష్తో నన్ను వచ్చి కలవమను. కేసు లేకుండా దీన్ని ఒక దారికి తీసుకొద్దాం. డబ్బు క్యాష్ లేకుండా ఇది ఎలా ముగించాలో నాకు తెలుసు సార్. ఓ, అంత పోటుగాడా మీ బాబు? నీ బాబేవర్రా? హైదరాబాద్ నవాబా? మా నాన్న గురించి మాట్లాడుకో. నువ్వెవరితే నాకేంట్రా? నువ్వెంత పెద్ద పుడింగివైతే నాకేడే వంగబెట్టి గుద్దాననుకో. ఊరికే అరికండి సార్. ఒక సబ్ కలెక్టర్ దగ్గర సీన్ చూపించడానికి వెళ్ళి పబ్లిక్ లో అందరి దగ్గర క్షమాపణ అడిగింది మర్చిపోయారా సార్? ఏంటి సార్? ఆ సబ్ కలెక్టర్ సేదు లక్ష్మి ఒకే బ్రదర్ నేను. ఒకసారి చెప్పు. సబ్ కలెక్టర్ బ్రదర్ అని చెప్పిన. సబ్ కలెక్టర్ సేతులక్ష్మి గారి ఓన్లీ వన్ బ్రదరా? నా కళ్ళని నేను నమ్మొచ్చా? ఇది విన్నావా కాదర్? నువ్వు విన్నది నిజమేనంటావా? వీణ్ణి ఎవరు తీసుకొచ్చారు నిన్న? ఇంకా సార్, రాఘవన్ సార్. రాఘవ కాదు, రాఘవన్నా. రాఘవన్నయ్య. ఏమని పిలిచారో? రాఘవన్నా అన్నాను. ఇంకా ఒక్కసారి చెప్పండి. రాఘవన్నయ్య. ఏమైంది సార్? మీరు నన్ను మొదటిసారిగా రాఘవన్ అని పిలవటం నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నానన్నా. మీరు తీసుకొచ్చిన వాడు ఎవడో తెలుసా? నేను అడిగితే వాడు ఏం చెప్పలేదు. ఎవరది? మన కలెక్టర్ సేతులక్ష్మి గారు ఓన్లీ వన్ బ్రదర్. ఓ, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. మనం పంపించచ్చు కదా సార్? ఏంటి అన్నారు? అదేం లేదు, తమ్ముడు అలా వెంటనే పంపించడానికి వీడు నీ కొడుకేం కాదు. లోకపుల వెయ్యి, తీసుకెళ్ళి లోపల. ఈ మాధవన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. సబ్ కలెక్టర్ సేతులక్ష్మి. ఇతనేమిటి ఇక్కడ? అమ్మా సేతులక్ష్మి. సేతు. ఏంటి మావయ్య, ఏమైంది? పొగరుబోతు ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చాడు. ఏదో గొడవ చేయడానికే వచ్చాడు అనుకుంటాను. ఏంటి ఇన్స్పెక్టర్, విషయం ఏంటి? అఫీషియల్ గా వచ్చారా? యా, కొంచెం అఫీషియల్, తర్వాత కొంచెం పర్సనల్. అమ్మగారికి ఈ ఐఏఎస్ అమ్మాయి కాకుండా ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుంటా. వాడిని నిన్న రాత్రి పోలీస్ అరెస్ట్ చేశారు. ఎందుకని? ఏం తప్పు చేశాడు? అది ఇప్పుడు అమ్మ ఉన్నప్పుడు ఎలా చెప్పను? పర్వాలేదు, అందరూ తెలుసుకోండి. డ్రగ్స్ చేతిలో పెట్టుకుంటామో, ఉపయోగించటమో, లేతే దాన్ని వ్యాపారం చేయటమో, ఇటువంటిదే మీ అబ్బాయి ఇప్పుడు చేస్తున్న పని. మిస్టర్ మాధవన్, ఇలా ఏదైనా తప్పుగా కూస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాను. వాడు అటువంటి వాడు కాదు, మీరు తప్పుగా చెబుతున్నారు. వీడే కదా మీ అబ్బాయి?
ఇంటర్నేషనల్ మార్కెట్లో లక్షలు విలువ చేసే డ్రగ్స్తో పాటు నా స్టేషన్లోనే ఉన్నాడు. డ్రగ్స్ కేసుకి జామీన్ లేదని నేను చెప్పకుండానే మేడం తెలుసు అనుకుంటా. నా కొడుకునేమి చేయగలరు? అరే ఏంటమ్మా మీరు, నేనేం చేస్తాను వాడిని? వాడు ఈ కుటుంబం కుర్రోడు కదా. నేను కొంచెం మనసు పెట్టానంటే వాడిని తప్పించవచ్చు. కానీ ఒక పని చేసేటప్పుడు ఒక డీల్ వేసుకోవాలి కదా. మేము ఏం చేయాలి సార్? మీరే చెప్పండి, ఎంత డబ్బు కావాలి? మాధవనికే డబ్బా? అది కూడా సబ్ కలెక్టర్ ఉన్నప్పుడేనా? మామగారేగా. అవును. కష్టమండి, మీ మామయ్యని నేను అరెస్ట్ చేయగలను. ఇటు చూడండి మామయ్య, మీరు ₹1,00,00,000 ఇస్తానని నాకు అక్కర్లేదు. ఏమిటలా గుచ్చి గుచ్చి చూస్తున్నావు? విషయం ఏమిటో చెప్పు. ఏమీ లేదులేండి, తన సహోదరుడి కోసం సహోదరి అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఏం చెప్పబోతున్నారు? ఏమీ లేదండి, నేను ఈ కలెక్టర్ని పెళ్లి చేసుకోవాలి. నువ్వు పోలీసుని కూడా చూడు. కూల్ డౌన్, బాధపడకండి మావయ్య. ఒక సబ్ కలెక్టర్కి సబ్ ఇన్స్పెక్టర్కి ఉన్న ప్రోటోకాల్ డిస్టెన్స్ నాకు బాగా తెలుసు. బట్ దిస్ ఇస్ మై డిమాండ్. బ్రదర్ని సేవ్ చేయాలి కదా. బాగా ఆలోచించి చెప్పండి. తర్వాత నాకంటే పై అధికారిని కలిసి నా బ్రదర్ని కాపాడుకోవచ్చని నీ మనసులో ఆలోచన వచ్చిందంటే నేను వదిలిపెట్టను. టీవీ వాళ్ల ముందు, పత్రిక వాళ్ల ముందు ఆధారాలతో వాడిని నిలబెడతా. యాంటీ నార్కట్ సెల్కి బ్రదర్ని పంపించాననుకో, అట్లీస్ట్ వాడు 18 సంవత్సరాలు జైల్లో ఉండాలి. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న అక్కిష్ట అక్కకి ఈ ఐఏఎస్ పట్టా కూడా ఒక భారం అయిపోతుంది. మావయ్య, మీరు ఏం తీర్మానించారో వెంటనే చెప్పాలి. మీ సమాధానం పాజిటివ్గా ఉన్నా సరే పెళ్లి జరిగేదాకా వాడు నా కస్టడీలో ఉంటాడు. లేకపోతే తమ్ముడు దొరికినాక అక్క మాట మార్చిందంటే సరే నేను వెళ్ళొస్తాను. బయలుదేరనా? సబ్ కలెక్టర్ సేతులక్ష్మి.